ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 1 మే 2025. ఎస్ఎస్డి టోకన్స్ విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వీటిలో అయితే ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇవ్వడం చేస్తున్నారు. ప్రజెంట్ ప్రతిరోజు 9 PM నుంచి టోకన్లు అయితే ఇస్తారు. క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు అయితే 7:30కే స్టార్ట్ చేశారు. టోకన్స్ అనేవి ముందు రోజు దర్శనానికి ఇస్తారనమాట. రేపు దర్శనం అంటే ఈరోజే టోకన్స్ అనేది ఇస్తారు. రేపటి దర్శనానికి విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది. శ్రీనివాసం బస్టాండ్ ఆపోజిట్ అనమాట. అలాగే భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ లోపలైతే ఉంటుంది. అలిపిరి బస్టాండ్ అంటే అలిపిరి స్టెప్స్ దగ్గర నియర్ బై అనమాట. అలాగే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తాం కదా, ఆ రూట్ అనమాట భూదేవి కాంప్లెక్స్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇది విష్ణు నివాసం. ఇక్కడ రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే మనకి ఎగ్జిట్ పాయింట్లో కనిపిస్తుంది. ఇలా రాగానే టోకన్స్ అనేవి క్యూ లైన్స్ అయితే ఉంటుంది. క్యూ లైన్స్లో నిల్చొని ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ కాపీ చూపించి టోకన్ అయితే తీసుకోవచ్చు. ముందు రోజు దర్శనానికి మాత్రమే వీళ్ళు టోకన్లు అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ మే కాబట్టి క్రౌడ్ అనేది హెవీగానే ఉంటుంది. అందులో సమ్మర్ హాలిడేస్ కాబట్టి దర్శనానికి చాలామంది భక్తులు అయితే వస్తారన్నమాట. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్. తిరుపతిలో గంగమ్మ జాతర బాగా చేస్తారు. వీలైతే దర్శించుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా ఛాన్సెస్ ఉంటే ట్రై చేయండి దర్శించుకోవడానికి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఇస్కాన్ టెంపుల్, హరే కృష్ణ గుడి అన్నమాట. టెంపుల్ హరే కృష్ణ టెంపుల్. ఇప్పుడు మీకు ఇది తిరుమల కొండ కనిపిస్తుంది కదా, ఇది అలిపిరి బస్ స్టాండ్ భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ కూడా టోకన్స్ అయితే ఇస్తున్నారు. సర్వదర్శన్ టోకన్స్ అన్నమాట. టైం స్లాట్ అనేది ఉంటుంది. టైం స్లాట్కి మీరు క్యూ లైన్కి వెళ్తే సరిపోతుంది. కొండపైన బై వాక్ కూడా వెళ్ళొచ్చు టోకన్స్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు మీకు కనిపిస్తుంది వీడియోలో, ఇదైతే శ్రీనివాసం. ఆ తర్వాత ఇది గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ గోపురం గోవిందరాజస్వామి టెంపుల్. ఆ తర్వాత ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది. వీలైతే దర్శించుకోండి గోవిందరాజస్వామి టెంపుల్. ప్రతిరోజు ఎస్ఎస్డి టోకన్లు అయితే రేపు దర్శనం అనగా ముందు రోజుకి అయితే ఇస్తారు. ఈ 3 ప్లేసెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం అండ్ శ్రీనివాసం బస్టాండ్ ఎదురుగా ఉంటుంది. అలాగే భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. 3 ప్లేసెస్లో అయితే ఇస్తారు. ప్రజెంట్ ఈరోజు 1వ తేదీ టోకన్లు అయితే 7:30కే స్టార్ట్ చేశారు. రేపటికి 2వ తేదీ దర్శనానికి టోకన్లు అయితే ప్రజెంట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు ఉండే టోకన్లు అయితే ఇస్తున్నారు. 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే టైమింగ్ స్లాట్స్ అనమాట. ఆ టైం స్లాట్స్వి దర్శనం టోకన్స్ అయితే ప్రజెంట్ ఇష్యూ చేస్తున్నారు. ఆన్లైన్లో మనం చెక్ చేసుకోవచ్చు. తిరుమల.org అనే వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో లైవ్ స్టేటస్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూసుకుంటూ ఉండొచ్చు. ఆన్లైన్ లైవ్ స్టేటస్ అనమాట. తిరుమల.org అనే వెబ్సైట్. ప్రజెంట్ అయితే 9,000 ఏమో ఉన్నాయి. మోస్ట్లీ చాలా ఫాస్ట్గానే అయిపోతున్నాయి. ఇప్పుడు టైం అయితే 9 ఏమో అయ్యింది. 7:30కి ఇచ్చారు కాబట్టి చాలా ఫాస్ట్గా అవుతున్నాయి ఈ ప్లేసెస్లో. ఇంకోటి ఏంటంటే శ్రీవారి మెట్టు ఉంది కదా, అక్కడ కూడా టోకన్లు అయితే వేస్తారు. మార్నింగ్ 6 నుంచి అనమాట. 3,000 ఉంటుంది. ఆ టోకన్స్ ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మోస్ట్లీ ఒకరోజు ముందే మీరు తిరుపతికి వచ్చి టోకన్స్ వేసుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. హ్యాపీగా దర్శనం చేసుకొని తిరుపతికి వచ్చిన తర్వాత లోకల్లో టెంపుల్స్ అనేవి అయితే ఉంటాయి, అవి కూడా దర్శించుకోవడానికి ట్రై చేయండి పాజిబిలిటీ ఉంటే. చంద్రగిరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకలామాత టెంపుల్ అయితే ఉంటుంది చూడండి. ఇది ఒకలామాత టెంపుల్ బెంగళూరు హైవేలో అయితే ఉంటుంది. తిరుపతి బస్ స్టాండ్ నుంచి అప్రాక్సిమేట్లీగా ఒక 12 కిలోమీటర్స్ లోపల అయితే ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి మళ్ళీ అదే ఉంటుంది కాబట్టి వీలైతే ట్రై చేయండి. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ వచ్చి అలిపిరి స్టెప్స్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో విశేషం ఏంటంటే కృష్ణుడు ఉంటాడు, బాలకృష్ణుడు లాగా. ఆ కృష్ణుడి చుట్టూ గోమాతలు అయితే ఉంటాయి. వీలైతే దర్శించుకోండి, చాలా బాగుంటుంది.